అలానే మిసేశ్రావు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొగాకు రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అలాగే వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాశారు. దాంట్లో ప్రధానంగా ధరలన్నీ స్థిరీకరించాలి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పొగాకు రేటు తగ్గింది. ఆ కారణంగా రైతులు భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ, ఇతర ట్యాక్సులను తగ్గించండి, లేదంటే రైతులు భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన విన్నవించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన రాసినటువంటి లెటర్ను చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఎక్సైజ్ డ్యూటీని కానీ లేదా జిఎస్టీని కానీ ఇతర కాంటినెంటల్ డ్యూటీస్ అన్నీ కొన్ని ఉన్నాయి. ఈ డ్యూటీస్ని నేషనల్ కలామిటీ కాంటింజెంట్ డ్యూటీస్ అని అంటారు. ఇలాంటి ట్యాక్సులు చాలా వేశారు. పైగా దీనికి తగ్గట్టు సిగరెట్ల సైజు, దాని పొడవు, దీన్ని బట్టి దాదాపు ట్యాక్స్ని చాలా పెంచారు. ఎక్సైజ్ డ్యూటీని పొడవును బట్టి ఎక్సైజ్ డ్యూటీని 1000 సిగరెట్లకి 2050 నుంచి ఇప్పుడు 8500 వరకు పెంచారు. ఇవన్నీ కనుక కొంచెం తగ్గించగలిగితే మార్కెట్లో పొగాకుని ఎక్కువ రేటుకు కొనగలము, ముడి పొగాకుని, అంటే వర్జీనియా పొగాకుని అని చెప్పి అంటూ ఉన్నారు వ్యాపారస్తులు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ పరిశీలించిన తర్వాత కేంద్రం స్పందించే అవకాశం ఉంది అని చెప్పి ఆశాభావంతో ఆంధ్రప్రదేశ్ వర్జీనియా పొగాకు రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా గత ఏడాది 28 రూపాయలు కిలో పలికింది. ఈ సంవత్సరం 25 రూపాయలు మాత్రమే పలుకుతుంది. అంటే 3 రూపాయలు కిలోకి తగ్గింది. వ్యవసాయ ఖర్చులేమో పెరిగాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. దీంతో చాలా నష్టం వస్తుంది, నష్టపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనేది. దానికి తగ్గట్టు పొగాకు రకరకాల కారణాల చేత క్వాలిటీ రాలేదు. సెలైన్ పొగాకు అంటారు, అలాంటిది వచ్చింది, కలర్ బాగున్నప్పటికి కూడా అనేటువంటిది వ్యాపారస్తులు చెప్తున్నటువంటి మాట. సో ఇలాంటి సమయంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకోవాలి. దాదాపుగా 43 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో వర్జీనియా పొగాకు రైతులు ఉన్నారు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ ఉన్నారు. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఢిల్లీకి లెటర్ రాసినా కానీ కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది అనేటువంటి ఒక గుడ్ విల్ తోటి ఉన్నారు. సో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి లెటర్కి స్పందించి కేంద్ర ప్రభుత్వం ఈ ధరలని స్థిరీకరిస్తుందా లేదా, ఇప్పటివరకు వేసినటువంటి ట్యాక్సుల్ని, గతంలో ఉన్నటువంటి ట్యాక్సుల్ని అమాంతం పెంచేసింది. 28% ఉన్నటువంటి జిఎస్టీని 40% పెంచారు. ఇవన్నీ తగ్గించడం ఒక ఎత్తు అయితే అసలు ధరలని స్థిరీకరించడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రక్రియ. ఆ విధంగా చేయకపోతే కనుక భారీగా నష్టపోయే అవకాశం ఉంది రైతులు. సో కాబట్టి మీరు ఆదుకోండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. బహుశా రేపో మాపో కేంద్ర ప్రభుత్వం నుంచి వర్జీనియా పొగాకు రైతులకు గుడ్ న్యూస్ వినిపిస్తుందని చెప్పి ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.